నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎక్కువగా నెగెటివ్ ఆలోచనలు వస్తూ ఉంటే ఏం చేయాలి? అది ఆలోచించడం చెడుకు మానేయాలి. సంకేతమా? ఆలోచించటం మానేసేయాలా? మానేయాలి. చెడుకు సంకేతం కాదు జయ. అవునా? హ్మ్. హ్మ్. అంటే జీవితం పట్ల భయము, అభద్రతా భావము, ప్రపంచాన్ని నమ్మలేకపోవటము, ఎక్కడైనా ఒక నమ్మక ద్రోహాన్ని చవిచూడడము వల్ల అలా మనసు వీక్ అయిపోతుంది. హ్మ్. భయం. మరి ఈ పిల్లలకి ఇప్పుడు పెద్దవాళ్ళమంటే కొంచెం ప్రపంచాన్ని చూసుంటాం కాబట్టి తెలుస్తది. పిల్లలకి వస్తా ఉంటే ఎప్పుడు నెగెటివ్‌గానే ఆలోచిస్తా ఉంటే అంటే ఎలాంటి చూసిన నెగెటివ్ అంటావు? ప్రభావం అంటారా? కాదు. ఎలాంటి నెగెటివ్ అంటావు? ఎలాంటిదంటే నేను ఎగ్జామ్ బాగా రాయనేమో, ఆ! లేకపోతే నాకది కొనీరేమో, అమ్మకేదన్నా అవుతదేమో, నాన్నకేదన్నా అవుతదేమో, బయటికెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి రారేమో, ఇలాంటి ఆలోచనలున్న పిల్లల్ని నేను చూసాను రమ్మగారు. అంటే బయటికెళ్తే తిరిగి రాలేనేమో అని కాదు గానీ, ఎగ్జామ్స్ వాటి పట్ల ఆ! బాగా రాస్తానో, రాయనో అని బెంగుందంటే భయం ఉందన్నమాట. బాగా రాకపోతే భయమేస్తుంది. సబ్జెక్ట్ రాకుంటే. సబ్జెక్ట్ రాకపోతే వాళ్ళు ధైర్యంగా ఉండటం లేదు. వచ్చిన దాని పట్ల. నాకొచ్చేసింది అనుకోట్ల. కొంతమందికి రాకపోయినా ఏ భయము ఉండదు ఆ! వాళ్ళకి. ఆ! కొంతమందికి ఏంటంటే చదువుతారు, మర్చిపోతున్నాం అనిపిస్తుంది. మర్చిపోతారు. రాసేటప్పుడు గుర్తురాదు. భయం వల్ల ఇది జరుగుతాయి. వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టాలి. ఆ భయాన్ని పోగొట్టాలంటే పిల్లలకి ప్రధానమైనది ఏంటంటే మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంచాలి జయ. హుహు. తర్వాత ఎంతసేపు భయపెట్టినట్టు మాట్లాడకూడదు. వాళ్ళొస్తారు, వీళ్ళొస్తారు, అదిగో తాతొచ్చి కొడతాడు అట్లాంటివి చెప్పకూడదు. ఓకే. వాళ్ళు ఊరుకోరు, వీళ్ళు ఊరుకోరు, ఆంటీ కొడుతుంది ఇట్లా చెప్పకూడదు. చాలా మందికి అదొక ఇది. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాడు ఓ పిల్లాడు, వాడు ఏదో తింటే వాళ్ళ మమ్మీ "ఏయ్ తీయకూడదు, ఆంటీ కోపం వస్తుంది, హ్మ్. ఆంటీ కొడుతుంది." హ్మ్. హ్మ్. ఎందుకు కొడుతుంది ఆంటీ? వాడికి ఇంకా ఆంటీ మీద భయం వచ్చేస్తుంది. అలాంటి భయాలు అవి లోపల ఉండిపోతూ ఉంటాయి. సరిగ్గా చేయకపోతే అమ్మ కొడుతుందనే ఫీలింగ్ కూడా వస్తుంది వాడికి. కొంతమంది పిల్లలు ఆంటీ కొడితే కొడుతుందని పీకేస్తారు, లాగేస్తారు. అవును. హైపర్ యాక్టివ్‌గా ఉండే పిల్లలు. ఆ! కొంతమంది కొంచెం మెతకగా ఉండే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి భయం. హ్మ్. ఆ భయం మెల్లిగా అట్లా 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 కూడుకుని పెద్దదైపోతుంది. జీవితంలో నెగటివిటీని చవిచూసిన వాళ్ళు. ఏదో బాగా చేద్దాం అనుకుంటారు, చెడిపోయిద్దనుకో. ఇంటిల్లిపాది తిట్టిపోసారనుకో. హ్మ్. మళ్ళీ చేసేటప్పుడు భయంగా ఉంటుంది. భయమేస్తుంది. ఇప్పుడు మనం నెయ్యే అందులో తీసాం. అవును. చుక్కలు పడ్డాయి. మనం కంచాల దగ్గర చేస్తాం ఆ పని. నెయ్యేసి కింద పడంగానే నాన్నో, అమ్మో రియాక్ట్ చూసావా ఇదంతా పోసేస్తావు? ఇట్లాగే చేస్తావు నువ్వు. ఇదంతా ఎవడు తుడుస్తాడు? పని చేస్తే తెలిసి నన్ను అరిచి పోట్లాడాననుకో నేను. వాడు రెండోసారి పోయి ఇట్లా మనకేసి చూస్తాడు భయంగా. హ్మ్. ఏమంటామో అని. ఒక్కొక్కళ్ళు హార్ష్‌గా రియాక్ట్ అయిపోతారు. చేతులు వంకరా అని కొట్టేస్తారు. ఓ దెబ్బేస్తారు. నువ్వే తుడువు అంటారు. అప్పుడేం చేస్తారంటే పిల్లలు చేసిన చిన్న పొరపాట్లను దాచేయాలని చూస్తారు కొంతమంది. హ్మ్. అదేంటంటే రెబెలియస్ ధోరణి అనమాట. ఓకే. కొంతమంది మెతకగా ఉండే పిల్లలు ఏంటంటే ఏదైనా అయితే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారోనన్న భయంతోటి అలా నెగెటివ్‌గా నెగటివిటీ అట్లా 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 కూడుగట్టి, కూడుగట్టి, కూడుగట్టి సరిగ్గా అవదేమో పని అన్న భయానికొచ్చేస్తారు. ఇంక మరి పెద్దవాళ్ళ విషయానికొస్తే అండి? పెద్దవాళ్ళకి వాళ్ళకే జీవితంలో నెగటివిటీని చూస్తూ ఉంటారు పాపం. ఇలా కాకుండా ఏదో పెద్ద శ్రమపడి ఒక వ్యాపారం పెడతారు. పెళ్లి సంబంధాల దగ్గర కూడా జయ. పెళ్లి సంబంధం కుదిరిచ్చాం. మనమే ఫ్రెండ్స్‌కి ఎవరికో చెప్పాం. అదేదో అటర్ ఫ్లాప్ అయింది పెళ్లి. వాళ్ళు కనపడ్డప్పుడల్లా మననేదో ఒకటి అంటారు గదా! అంతేగా. మనం ఎవరికైనా చెప్పాలంటే భయమేస్తుంది. ఆ! రెండోసారి. రెండోసారి చెప్పం. ఏదైనా మాట తేడా వస్తే మళ్ళా చెప్పటానికి భయమేస్తుంది. ఆ హ్మ్. భయం లోపల ఉండిపోతుంది. ఇవి మామూలు విషయాలైతే మనకి చిన్నతనం నుంచి ఏర్పడిన భయాలే నెగెటివ్ థాట్స్‌కి కారణమవుతాయి. కొంచెం సినికల్‌గా ఆలోచించడం. ఎంతసేపు కింద మనని మనం తక్కువ తక్కువ అంచనా చేసుకొని. వేసుకోవటం. ఆ! ఆ తక్కువ అంచనా వేసుకోవటం వాళ్ళకి స్వాభావికంగా ఉన్నా కూడా కొంత చుట్టూతా పరిస్థితులు పేరెంట్సో, పైనున్న అన్నయ్యలు, అక్కయ్యలో గట్టి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఈ రెండో వాడికి పెద్దగా పని రాదనుకో. వీడు ఎప్పుడూ అలా ఇన్ఫీరియర్‌గానే ఉంటాడు. నేనేది సరిగ్గా చేయను, నాకేది సరిగ్గా రాదు, అలాంటి భావాల్లో ఉంటారు. నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ నెగెటివ్ థాట్స్ రావడానికి కారణాలు వందలున్నాయి. హ్మ్. దాన్ని క వదిలేద్దాం. అది వదిలేద్దాం. ఆ! ఎలా? దేనివల్ల ఇది వచ్చింది కాదు. ఆ! అది పోగొట్టుకోవటం ఎట్లా అనేది మనకి ఇంపార్టెంట్. యెస్. మనకే ఎప్పుడు నెగెటివ్ థాట్స్ వస్తాయి. బయటికెళ్ళిన వాళ్ళు ఇంటికి సరిగ్గా సజావుగా రారనిపిస్తుంది. భర్త ఏదో ఊరెళ్ళాడు. సరిగ్గా వస్తాడో రాడో, ఏదైనా అయిపోతుంది, అక్కడ ప్రమాదం జరిగింది. కీడు శంకిస్తూ ఉంటుంది. హ్మ్. మనసు ఫోన్ మోగితే భయమేస్తుంది. లేట్ అయితే భయం, భయం, భయం అని టెన్షన్ వచ్చేసి వీళ్ళకి వామిటింగ్స్ అయిపోతాయి, మోషన్స్ అయిపోతాయి, ఏడ్చేస్తారు, డిప్రెస్డ్‌గా అయిపోతారు, భయమేస్తూ ఉంటుంది. హ్మ్. భగవంతుడిని సహాయం తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు. ఓకే. ఏదైనా చదవటం, భగవన్నామాలు రాయటం,
కూర్చుని ధ్యానం చేయటం స్థిమితంగా. ఒక తెల్లటి చుక్క, ఒక మంచి కలర్ఫుల్ చుక్క ఒకటి పెట్టుకోవటం గోడ మీద, దానికేసి చూస్తూ ఉండటం. అప్పుడు వాళ్ళెవరో బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ చేయకూడదు. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఇది చూడడం కాదు. నీకు ఆ రకమైన ధోరణి ఉంటే నువ్వు ముందు నుంచి దీన్ని అలవర్చుకోవాలి. ఎట్లా రమ్మగారు తెల్లటి చుక్క ఒక పెట్టుకోవడం? గోడ మీద ఒక డాట్ పెడతాం. మన గోడ ఆకుపచ్చ గోడ ఉందనుకో, లేకపోతే తెల్ల గోడ ఉంది, దాని మీద ఒక గ్రీన్ చుక్క లేదా ఒక రెడ్ చుక్క పెట్టుకోండి. నెయిల్ పాలిష్తో పెడితే సరిపోతుంది. దానికి కొంచెం దూరంగా కూర్చోండి. దానికి వేసే చూస్తూ ఉంటే దృష్టి మనకి ఫోకస్ పెరుగుతుంది దాని మీదకి. ఇది చూసేటప్పుడు మనం శ్వాస తీస్తూ ఉంటాం కదా, దాని మీదకి దృష్టి ఉంచుకోవాలి. మనం గాలి లోపల తీసుకుంటున్నాము, వదిలిపెడుతున్నాం. మామూలుగా ఇన్వాలంటరీగా నడిచిపోతాయి క్రియలు, తెలియదు మనం. ఇలాంటప్పుడు ఇలా భయంగా ఉండేవాళ్ళు ఇక్కడ శ్వాస మీద కనుక ధ్యాస పెడితే భయం తగ్గిపోతుంది. ఓకే. ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ బ్రెయిన్కి అందుతుంది. ఆ భయం గొలిపే ఏదైతే ఉందో అది ఆక్సిజన్తో పక్కకి తొలగిపోతుంది. ఇది అలవర్చుకోవాలి. ఏదైనా ఒక భగవన్నామం అలవర్చుకోండి, చదువుకోవటం, కొన్ని శ్లోకాలు చదవటం, ఎక్కువసేపు చేయటం. ఆపదామ భర్తారం లాంటి శ్లోకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకోవటం. ఒక వెంకటేశ్వర నమో నమో వెంకటేశాయ, ఓం నమో వాసు భగవతే వాసుదేవాయ, లేకపోతే జయ శ్రీరామ్ రాస్తాం కదా, శ్రీరామ, మనకు నచ్చిన విధంగా ఒక పుస్తకం ఏదైనా పెట్టుకుని మీరు అలాంటి భయం వచ్చినప్పుడు, రోజువారీ రాసే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళి వాళ్ళు ఇంకా రాలేదు అని అనిపించినప్పుడు ఆ పుస్తకం దగ్గర పెట్టుకుని కూర్చొని రాసుకోండి. బుద్ధికి భయం తగ్గి కొంచెం ఫోకస్ వచ్చి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీన్ని నమ్మి చేయవలసిందే ఇది. అయిందా? ఇప్పుడు కొంచెం స్టూడెంట్స్లో భయాలు, సరిగా ఇంటర్వ్యూ బాగా చెయ్యమేమో, చేశాక ఏమవుతుందో కాదు, చేయలేమేమో, సకాలంలో చేరలేమేమో, ఇలాంటి భయం ఉన్న పిల్లల్ని ప్రధానంగా గాలి బాగా తీసుకో అని అలవాటు చేయండి. గాలి తీసుకో అని వదిలిపెట్టేయాలి. నిట్టూర్చటం, ఇది ఎంత ఉపయోగపడుతుందో జయ, నువ్వు ఇప్పుడు ఏ పాయింట్ అడిగినా అన్నింటి దీనికే కరెక్ట్ చేస్తాను నేను. గాలి తీసుకోవటం, మనం నిట్టూరుస్తాం. ఇప్పుడు బాగా నెప్పెడుతుంది అనుకో, నువ్వు అని మూలుగుతారు జనం. ఈ మూలుగు ఎందుకు మూలుగుతున్నా అని పోట్లాడుతుంటారు కొంతమంది. మూలిగేసరికల్లా ఏమవుతుంది, మూలిగేటప్పుడు గాలి నిశ్వాసం బాగా ఎక్కువగా బయటకు వచ్చేస్తుంది. అవునవును. ఒక రిలాక్స్డ్ ఫీల్ వస్తుంది. గమనించి చూడండి. ఓకే. మూలిగే వాళ్ళని కేకలేయద్దు, మూలుగు వాళ్ళ రిలాక్సెంట్. ఓహో. మనం గాలి తీసుకుని ముక్కుతోటి వదిలేస్తే అంటే ఇప్పుడు నిట్టూర్చటం, ఈ తీసుకున్న గాలిని ఉఫ్ అని నోటితోటి వదిలిపెట్టడం నేర్పించండి పిల్లలకి. 10 లెక్క పెట్టు. ఎక్కడైనా బాగా ఫ్రెష్ ఎయిర్ వచ్చే చోట నుంచో, భయం ఏది నీకు, బోల్డంత ఆక్సిజన్, నీ బ్రెయిన్ అంతా ఆక్సిజన్, ఫుల్ తెల్లగా అయిపోయింది, బ్రెయిన్ అంతా తెల్లగా మంచి గాలితోటి నిండిపోయింది. ఇంకా భయం ఏది, పారిపోయింది. ఎక్కడ తెలుపు ఉంటుందో అక్కడ నలుపు ఉండదు, ఎక్కడ లైట్ ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. ఇది మనం ప్రాక్టీస్ చేయించాలి. నీ లోపల వెలుగుని నింపుకో అని చెప్పాలి. లోపల వెలుగుని నింపాలంటే ఎట్లా ట్రై చేయాలి? ఈ చుక్కలు లాంటివి కళ్ళు మూసుకుని బోల్డ్ అంత లైట్తో నా బ్రెయిన్ అంతా నిండిపోయింది, నా హార్ట్ అంతా నిండిపోయింది అని ఫీల్ అవ్వటం. ఇవి నేర్చుకుంటే ఎంత ఒత్తిడినైనా మనం బీట్ చేసేస్తాం. భయపడే పిల్లలకి ఇలాంటివి నేర్పించాలి. ఫ్రెష్ ఎయిర్ 3-4 శ్వాసలు బాగా తీసుకో, ఉఫ్ అని గాలి బయటకు వదిలే. నేను చెప్పింది చూపించానా? ఇక అదే మార్గం. తప్పకుండా ఇలా నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు తరచుగా ఏదైనా తోటలు, బాగా పువ్వులు, బాగా చెట్లు ఉన్న ప్రాంతాలకి వాకింగ్కి వెళ్ళాలి. అలాంటి చోట్ల తిరగాలి. వీళ్ళు పాతబడిన పురాతన మందిరాలు, తర్వాత మీ కొండలు గుట్టలు ఎక్కటాలు, వాటికి వెళ్ళిన కొద్దీ నెగిటివ్ థింగ్స్ పెరిగిపోతుంటాయి, ఆలోచనలు. ఇప్పుడు అవే ఎండిపోయి శిథిలంగా ఉన్న ప్రదేశాలు కదా, అక్కడ ఏం పాజిటివిటీ కనపడుతుంది? పాజిటివ్ థింగ్ అంటే ఏంటంటే పరిడ వెళ్ళి ఉండటం. అది బ్రహ్మాండంగా పెరుగుతుంది. నేను ఇంతున్న మొగ్గ ఇంత పెద్ద పెద్ద పువ్వులు పూసేస్తుంది. అవి చూపించాలి. పిల్లలతోటి గింజలు మొలకెత్తించడం, వాడి పేరుతోటే ఒక ఏబిసిడీలు పేరు, ఆదిత్య పేరుందనుకో, ఏ అక్షరం షేప్లో మట్టిలో ఈ విత్తనాలు చల్లించడం. ధనియాలు లాంటివి, మెంతులు లాంటివి, ఆ ఏ ఇట్లా పైకి పెరుగుతుంటే వాటిలో పాజిటివిటీ పెరిగిపోతుంది. మీ సొంతానికి కూడా మీరు ట్రై చేసి చూడండి. మొక్కలు పెంచే వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. అవునండి, వాళ్ళకి భయం ఉండదు. ఆ ఎదిగే దాన్ని చూస్తుంటాం, కట్ చేస్తాం, మళ్ళీ పెరుగుతుంది. పువ్వులన్నీ తెంపేస్తాం, రేపటికి మళ్ళీ మొగ్గలు ఉంటాయి. ఇంతే మొగ్గ కనపడుతుంది, ఎల్లుండికి ఇంత పెద్ద మొగ్గ, అవతల ఎల్లుండి ఇంత పెద్ద పువ్వు. జీవితం మీద ఆశ కలుగుతుంది. మీకు నిరాశావాదం ఉన్నా లేదా నెగిటివ్ థాట్స్ వస్తున్నా మంచి గాలిని పీల్చటం,
ప్రపంచంలో ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు అలవాటు చేసుకుంటే ఇవి తొలగిపోతాయి. డెఫినెట్ ఫుల్ గ్రీనరీ కావాలి మనకి. అంతే. మనం కాంక్రీట్ అంటే జంగిల్లో ఉంటే దృష్టిని మరల్చాలి అంతే మరల్చాలి. కదండి? అంతే అంతే, అంతకంటే ఏం ఉండదు. ఏం లేదు, చీకటిగా ఉంది, ఏం చేస్తావు? వెలుగులోకి వెళ్ళు. అంతే. లేదా అక్కడ వెలుగు తెచ్చుకో, తెచ్చుకో. లైట్ వేసుకో అక్కడ ఒకటి, దాంతోటే సరిపోతుంది. ఇంకేం చెయ్యక్కర్లా. జస్ట్ మన ఆలోచనల్ని మార్చుకోవాలి. నీకు చాలా టెన్షన్గా ఉంటే గాల్లో కాసేపు నడు, మొక్కల మధ్య నడు, తగ్గిపోతుంది. మొక్కలు పెంచండి ఇంట్లో, చిన్న చిన్నవి. పిల్లలు వాళ్ళ సొంత మొక్కలు వాళ్ళు పెంచుకునేలాగా ఎంకరేజ్ చేయండి. తరచుగా ఏమైనా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఒక మొక్కలు, చిన్న చిన్న కుండీలు, ఒక మనీ ప్లాంట్లు, పెద్దగా గాలి అవసరం, ఎండ అవసరం లేని మొక్కలు ఇప్పుడు చాలా అవునవును. కనపడుతున్నాయి. అవును. వాడి మొక్క వాడే పెంచుకుంటాడు. ఓకే. ఒంటరిగా ఉన్న పిల్లలకి పెట్స్ కూడా ఆ, చాలా సహాయం చేస్తాయి. కుక్క పిల్లలు అవునవును. అలాంటి వాటిని కూడా. కాకపోతే దాని మీదే ప్రాణం పెట్టుకుని ఉండటాలు అవి చేయనివ్వకుండా చూసుకోండి. కానీ పెట్స్ లేదా బయట అబండన్గా కుక్కలు తిరుగుతుంటాయా, ఏదో ఒక కుక్కకి పిలిచి వాకిట్లో అన్నం పెట్టడం, వాడు ఆ కుక్కతో కొంచెం స్పెండ్ చేస్తాడు కాస్త, ఇది మనది అనే ఫీల్ ఉంటుంది వాడికి. అలాంటప్పుడు కూడా ఈ నెగిటివ్ థాట్స్ తగ్గిపోతాయి. డెఫినెట్గా మంచి టిప్స్ చెప్పారు అమ్మగారు. నమస్తే. నమస్తే చె సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.